రాజ్ రాజ్ మొత్తానికి సాధించావు. కంగ్రాచులేషన్స్. ఇది నిజంగా చాలా ఆనందించాల్సిన సమయం. నువ్వు ఈ డాక్యుమెంట్స్ చదివితే ఆనందం కన్నా ఆశ్చర్యమే కలుగుతుంది. ఇవన్నీ శివగామి ఆస్తులు కదా? శివగామి నాకు రాసిచ్చింది తన ఆస్తిని. ఎందుకు? మాట. శివగామి ఇచ్చిన మాట. తను ఇచ్చిన మాట ప్రకారం నాకు రావాల్సిన ఆస్తి విలువ తన ఆస్తికి సమానంగా ఉందంట. నా ఆస్తి మొత్తం పోయింది కదా, ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ లాస్ అయ్యాయి కదా. అందుకే నాకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తన ఆస్తి అంతా నాకు రాసిచ్చేసింది. శివగామి పిచ్చిదో మంచిదో అర్థం కావడం లేదు రాజ్. శివగామి పిచ్చిది కాదు, అమాయకురాలు అంతకన్నా కాదు, అందరికన్నా తెలివైంది. దీని వెనక మతలబు ఏమైనా ఉందేమో. నాకైతే ఏం మతలబు లేదనిపిస్తుంది రాజ్. మనస్ఫూర్తిగానే ఆస్తి రాసిచ్చింది. ఇప్పుడు భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నీ మనవే.